హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు షర్మిసేస్. ముందుగా అయితే తినడానికి నేను ఏం ప్రిపేర్ చేసుకున్నానో చూపిస్తాను. సో బ్రెడ్ నేను ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. దానికి నట్ బటర్ విత్ హనీ ఒకటి అండ్ ఇంకోటి న్యూటిల్లా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను. విత్ డ్రై ఫ్రూట్స్ కొన్ని బాక్స్లో వేసుకున్నాను అండ్ కొంచెం చెన్నా వేసుకున్నాను. అండ్ అది కాకుండా కొంచెం ఫ్రూట్స్ వాటరు ఇవంతా ప్రిపేర్ చేసుకున్నాను. అండ్ పీనట్ మళ్ళీ జాగ్రీ ఎత్తుకున్నాను. సో ఇంకా ఆకులు అయితే తిందామనేసి పీనట్ జాగ్రీ ఐరన్ మళ్ళీ ప్రోటీన్ మంచిగా దొరుకుతుంది. అండ్ ఇక్కడైతే మనము స్టార్ట్ అయిపోయాము. సడన్ ప్లాన్ ఇది. అవును, బ్రెడ్ రెసిపీ కావాలంటే మన ఛానల్ ఆల్రెడీ ఉంది. న్యూటిల్లా అండ్ నట్ బటర్స్ రెసిపీస్ ఏమైనా కావాలంటే కమెంట్ చేయండి, అది కానీ చేస్తాను. సో అంత హోమ్ మేడ్ ప్రిపేర్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ చూసారా, మనము సిటీ దాటి బయటకు వచ్చాము. సో ఇక్కడ మనము ట్రీ ఆఫ్ లైఫ్కి వెళ్ళే రూట్ చూపిస్తాను. దీంట్లో ఒక రూటే కాదు, చాలా డిఫరెంట్ రూట్స్ ఉన్నాయి. మేము పోయినప్పుడు అంతా డిఫరెంట్ రూట్స్ తీసుకుంటాము. ఇప్పుడు కానీ పోయేటప్పుడు ఒక రూటు, వచ్చేటప్పుడు ఒక రూటు, 2 డిఫరెంట్ రూట్స్ అయితే మీకు చూపిపోతున్నాను. సో ఇక్కడైతే చూడండి, ఇక్కడ కొంచెం డిస్టెన్స్లో ఇలా ఆయిల్ వెల్స్ ఉంటాయి. సో దగ్గరికి వెళ్ళి చూద్దాము. నేను మీకు చూపిస్తాను ఎలా ఉంటుంది ఏమనేసి. రండి చూద్దాం. ఇక్కడ చూసారు కదా, 2 డిఫరెంట్ ఆయిల్ వెల్స్ అయితే చూపించాను. కొంచెం డిస్టెన్స్లో ఉంటుంది ఇది. అండ్ అన్నీ ఒకేసారి రన్ అవ్వదు. కొన్ని స్టాప్ చేసి ఉంటారు, కొన్ని రన్ అవుతూ ఉంటాయి. ఎక్కడ ఆయిల్ ఉంటుందో అక్కడ రన్ అవుతూ ఉంటుంది. సో సమ్టైమ్స్ స్టాప్ చేసి మళ్ళీ చేస్తూ ఉంటారు. సో ఇక్కడైతే మన వెల్ చూసారు కదా. అండ్ నేను క్లోజ్ డిస్టెన్స్లో చూపిస్తాను ఆయిల్ ఎలా ఎక్స్ట్రాక్ట్ అవుతాయి. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఆయిల్ వచ్చి బ్లాక్గా వస్తుంది. అండ్ ఇక్కడ చూడండి, మీరు అది కిందికి వెళ్ళినప్పుడు ఆ పైపు, అప్పుడు ఆయిల్ కొంచెము పైకి వచ్చే తెలుస్తుంది. సో ఇలా బావిలో నుంచి ఆయిల్ వాళ్ళు తీసాక దీన్ని వచ్చి ఫిల్టరేషన్ చేస్తారు చాలా. సో అలా చేసి మనకి దొరుకుతుంది. ఇక్కడ ఈ పెట్రోల్ వాటర్ కింద చీపు. ఎస్, ఇక్కడ నుంచి తీసుకుని రావచ్చు. అంటే ఒక డ్రమ్ తీసుకుని వచ్చేయచ్చు. నేను ఎప్పుడు అంటాను వాటర్ కింద ఇక్కడే చీపు, ఒక డ్రమ్ తీసుకుని వచ్చేస్తాను ఇండియాకి వచ్చేటప్పుడు అనేసి. అలా ఉంటుంది. అండ్ ఇక్కడ ట్రీ ఆఫ్ లైఫ్ రీచ్ అయ్యాము. సో ఎందుకో తెలీదు, లక్కీకి ట్రీ ఆఫ్ లైఫ్ అంటే చాలా ఇష్టము. మేబీ చాలా దూరం ట్రావెల్ చేసి వెళ్తాం కదా డ్రైవ్. సో అలా ఇష్టమో లేదా ఇంకా నేచర్ ఇష్టమో, సో ఎలా ఇష్టమో తెలియదు. ఎవ్రీ టైము లక్కీ ట్రీ ఆఫ్ లైఫ్కి వెళ్దామని అడుగుతాడు. సో ఇక్కడైతే కొంచెం టైం స్పెండ్ చేసి, ఇది కానీ టూరిస్ట్ స్పాట్. సో ఇక్కడికి బస్సెస్ ఉండవు. మనము ప్రైవేట్ క్యాబ్స్ లేదంటే టూరిజం ద్వారానే వెళ్ళాలి, లేదా మన వెహికల్స్లో వెళ్ళాలి. అండ్ రిటర్న్ ఇప్పుడు వేరే రూట్ తీసుకున్నాము. ఇక్కడంతా మీరు చూసారంటే ఎక్కడ చూసినా పైప్ లైన్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ ఒక ఇండస్ట్రియల్ ఏరియా లాగా ఉంటుంది. ఎక్కడ చూసినా మిషనరీస్ ఉంటాయి. సో ఇలా అయితే ఉంటుంది ఈ ఏరియా. అండ్ మనము కార్ గ్లాసెస్ వేసేసినా కానీ మనకి లైట్గా ఆయిల్ స్మెల్ వస్తుంది ఈ ఏరియాకి వెళ్ళినప్పుడు. సో ఇక్కడ మనకి ఆ ఫీల్ వస్తుంది. అండ్ మనం రిటర్న్ అయిపోయాము. రిటర్న్ అయిపోయి మనం ఎక్కడికి వెళ్తామంటే ఇంకొక ప్లేస్కి వెళ్తాను. ఆల్రెడీ నాకు తెలిసి మీరు బర్త్డే వీడియోలో లక్కీది ట్రీ ఆఫ్ లైఫ్ వీడియో చూసారు. అండ్ ఇక్కడ నేను ఆయిల్దంతా నేను ఆ బర్త్డే వీడియోలో వేయలేదు. సో ఇప్పుడైతే చూపిస్తున్నాను. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్లేస్కి వచ్చి కజ్కన్నా ఫారెస్ట్కి వెళ్తున్నాము. అది బెస్ట్ టూరిస్ట్ స్పాట్. ఎవరైనా బైరన్లో ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి. లక్కీకి 11th మంత్ మేము ఫోటోషూట్ చేయించాము బర్త్డేకి ముందు. సో అది ఫస్ట్ టైం నేను విజిట్ చేసింది కజ్కన్నా ఫారెస్ట్కి. అండ్ నెక్స్ట్ 3rd ఇయర్ బర్త్డే షూట్ కానీ అక్కడే చేసాము. సో ఇక్కడ చాలా బాగుంటుంది, బెస్ట్ స్పాట్ అని చెప్పచ్చు. అండ్ ఇప్పుడు రండి మనం చూద్దాం కజ్కన్నా ఫారెస్ట్. అండ్ ఇంకోటి చెప్పాలనుకున్నాను, నేను హోమ్ స్కూలింగ్ చేస్తానని చెప్పాను కదా. సో మీరు అనుకోవచ్చు మేబీ 4 గోడ మధ్యలో హోమ్ స్కూలింగ్ ఉంటుందని. రాంగ్. మేము ఆల్మోస్ట్ బయట ఎక్కువ స్పెండ్ చేస్తాం. మేము ఇంట్లో ఉండేదానికన్నా బయట స్పెండ్ చేసేది ఎక్కువ. ఈ ఏజ్లో వాళ్ళకి చాలా మూమెంట్ కావాలి. ఒకే పక్క కూర్చుని సర్కిల్ టైంలో కూర్చోమంటే చాలా కష్టము.
నీకు గుర్తుందా? నీకు ఫస్ట్ ఇయర్, థర్డ్ ఇయర్ అంతా ఇక్కడే ఫోటోషూట్ చేసాం. కిడ్స్ ఎక్స్ప్లోర్ చేసి అండ్ తిరుగుతూ నేర్చుకుంటారు అండ్ నేచర్కి చాలా దగ్గరగా పెట్టాలి. సో అయినంత మేము నేచర్కి తన్ని దగ్గరగా పెట్టేదానికే ట్రై చేస్తాం. అండ్ మనం అనుకుంటాము మనము టీచర్స్ లాగా, అంటే మన పెద్దోళ్ళు మనం చెప్పేది అలా మనకే తెలుసు అని. మనం కొంచెం పాస్ ఇస్తే మనకి, అంటే కిడ్స్ వాళ్ళు నేర్చుకునే ద్వారా మనం ఎక్కువ నేర్చుకోవాలి. మనం వాళ్ళకి నేర్పించే కదా, వాళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకోవాలి. ముందుకెళ్తా ఉంటే ఇది ఫారెస్ట్. ఫారెస్ట్ అనిమల్స్ ఉంటాయా? మేము కస్కన్నా ఫారెస్ట్. ఇది ఇక్కడ అనిమల్స్ అంతా ఉండవు, బర్డ్స్ ఉంటాయి అంత. మేబీ ఉండొచ్చు. అటు పైన స్పారో నాది. ఇక్కడ పైకి వెళ్ళింది కదా, ఫ్లై అయ్యింది. అటు మళ్ళీ ఫ్లై అవుతుంది. అక్కడ క్యాట్ ఉంది. Did you see the cat? Cat. ఏమో చూసావా, క్యాట్ ఉంది. ఆ క్యాట్ చూస్తా ఉంది, ఏం చేస్తా ఉన్నారు వీళ్ళు అని. అయ్యి కిటనా? ఓ అవును, మాకన్నీ క్యాట్లేమ్మా. నీకు కిటను, మళ్ళీ కవ్వు, కాఫు, క్యాటు, పప్పి. బ్యాక్ వాకింగ్. నైస్ వాక్ అది. చీతా ఉండదమ్మా. ఫారెస్ట్ సఫారీకి వెళ్తే అక్కడ చూడొచ్చు. ఈ పక్కరా, ఆ పక్కన. ఏమ్మా ఆడుకునేది కానీ అంతే కదా, వాడు టాయ్స్ లాక్కొని నువ్వు ఆడతావా కదలకి. నాన్న అన్ని నీ టాయ్స్ అంతా కబ్జా చేస్తూ ఉన్నాడు. సఫారీ కానీ నేను వెళ్ళానమ్మా సఫారీ. ఇప్పుడు యాడ్ నిల్చుకోండవు. ఓ కార్ వస్తుందని సైడ్లో నిల్చుకున్నావు. సైడ్లో వాక్ చేయొచ్చు నువ్వు, కార్ వచ్చినా కానీ. కమ్. ఎస్ వాటరా? ఇక్కడ చూడు, పాపలో చూడు. ఏం చెప్పేది? ఏదో యాంటు పుట్టలాగా పెట్టుకునింది, దాని లోపల ఉంటుంది షెల్టర్కి. అది యాంటు చేసుకోండి, అది హోమ్ చేసుకోండి. డోరా? డోర్ అంతా ఉండదు, హోల్స్ ఉన్నాయి చూడు, ఆ హోల్స్ లోపలికి వెళ్తుంది. మళ్ళీ బయట వస్తుంది లోపల. లోపల ఫుల్. ఏ డిడ్ యు సీ ద యాంట్? ఎంత బాగా కట్టుకుంటాయి చూడు. చూసావా యాంట్స్? గండు చీమ అంటారు తెలుగులో. చూడు, ఇవి కరిచిందంటే మనకి ఫుల్ రెడ్ అయిపోయి చాలా పెయిన్ వేస్తుంది, టైం పడుతుంది. చూసినావా యాంట్? బ్లాక్ యాంట్, బిగ్ యాంట్. ఈ యాంట్ అక్కడ కట్టుకునింది హోమ్. ఇక్కడంతా బయటంతా రోమ్ చేస్తుంది, ఫుడ్ తినేసి అక్కడ వచ్చి పచ్చి ఉంటుంది.
ఎంత బాగా కట్టుకుని బ్రష్ చేస్తుంది. బ్రష్ కానీ చేస్తాదేమో, ఐ డోంట్ నో బంగారు. బేబీ దీంట్లో చేస్తుందేమో. దాంట్లోనే చేస్తుందా? మేబీ చేయొచ్చేమో. ఎలా చేస్తుంది బ్రష్? డామేజ్ అయింది కారు. ఎలా చేస్తుంది బ్రష్? ముందుకి ఏం అవుతులే అమ్మా, ఇంకా రాలే కదా, కారు అక్కడ ఉంది కదా. ఎందుకు రావాలి ముందుకి? ఎందుకు రావాలి ముందుకి? ఎందుకు రావాలి? ఎందుకు రావాలి నేను ముందుకి అన్న? కాలు వస్తుంది కదా ఆ పక్క. నేను ఈ పక్క కదా ఉన్నాను, ఆ పక్క పోతుందిలే. I want the ice cream. I want that ice cream. No, Why? they have added sugar. I will take the ప్రిజర్వేటివ్స్, షుగర్, కలర్ అన్నీ యాడ్ చేసి ఉంటారు. అవంతా చేయకుండా అని చెప్తాను. అవన్నీ వాళ్ళు ఆల్రెడీ ప్రిపేర్ చేసుకుని వచ్చేసి వాళ్ళు అడిగితే నో వీ డోంట్ హ్యావ్ అంటారు. వితౌట్ షుగర్, వితౌట్ ప్రిజర్వేటివ్స్ ఏమైనా ఉందా అంటే ఐ డోంట్ హ్యావ్ అంటారు. ఎమ్మీ కుల్ఫీ తిన్నాం కదా మనము ఎస్టర్డే, బాగుంది. మళ్ళీ చేసుకుందామా? వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పాను. నేను స్పేస్ ఇచ్చా కదా ఎట్లా అచ్చే అట్లే ఊగుతా ఉన్నాను. స్పేస్ వాళ్ళు థ్యాంక్ యూ చెప్పలేదు కదా. స్పేస్ ఇస్తాను. ఆల్రెడీ ఇస్తుంటారు. పద, వాళ్ళకి బాయ్ చెప్పావా? వాళ్ళు అలా వెళ్తున్నారు. ఎవరికైనా ఐస్ క్రీమ్ కావాలంటే వాళ్ళు ఇస్తారు. మేము చిన్నప్పుడు ఇలా ఏమి చిన్న చిన్న బండిలో తోసుకొస్తున్నారా ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ అని. సో అక్కడ ఐస్ క్రీమ్ కావాలని తీసుకుంటాను. మీకు పుట్ట ఇండియాలో చూసాము. పుట్ట ఇంత హైట్ ఉంటుంది, యాండ్సే కడుతుంది అంత హైట్ పుట్ట. అంత బిగ్ ఉంటుంది. అవి పోయి పోయి మన్ను తెచ్చి 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 కన్స్ట్రక్ట్ చేస్తుంది. మనం హౌస్ కన్స్ట్రక్ట్ చేస్తాం కదా, అలా యాంటే కన్స్ట్రక్ట్ చేసుకుంటుంది హౌస్. ఎంత బాగా కన్స్ట్రక్ట్ చేసుకుంటుంది తెలుసా? నార్మల్ మన్ను ఉంటుంది కదా, ఆ మన్ను ఎత్తుకొని పోయి చేసుకుంటాను. అంటే కింద ఫుల్ మన్ను తెస్తుంది, అది చిన్న హోల్ చేసి అంత గ్రూప్ టీం వర్క్ చేస్తారు. చాలా యాండ్స్ ఉంటాయి, లైన్గా పోతాయి యాండ్స్, చూడు స్ట్రైట్గా పోతూ ఉంటాయి. అన్నీ తెచ్చి ఒక్కొక్కటి అది తింటాయి. ఫుడ్ కానీ ఇప్పుడు ఆ హౌస్ సెట్ చేసినాక ఆ ఫుడ్ కానీ తీసుకొచ్చి అక్కడ హౌస్లో పెట్టుకుంటాయి. ఎప్పుడన్నా కావాలన్నప్పుడు మళ్ళీ బయట పోయే పని లేకుండా అప్పుడే లోపలే పెట్టుకో ఉంటాయి. అవి తింటాయి, బయట వచ్చినప్పుడు తింటాయి. యాండ్స్ వెరీ ఇంటెలిజెంట్ కదా. మేము తీసుకుంటాం. ఈ నోస్ ఎవరిది? నాది. ఈ బాడీ ఎవరిది? నాది. ఈ ఐస్ ఎవరిది? నాది. ఈ లక్కీ ఎవరు? నాది. లక్కీ కానీ ఇదేనా? అమ్మది? నా బాడీ అంతా నాదేనా? మై బాడీ బిలాంగ్స్ టు మీ. My body belongs to me. Kitten. Where is the kitten? Hiding somewhere else. Let's find the kitten now. Okay. Kitten is in the water. Oh, it's in the water. It is eating the fishes. Oh, okay. Let's find the kitten. Okay. 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 Kitten is here. I can see the kitten. Where? I can't see. ఈ పక్క వచ్చిందంట. Let's go check. One call to them. ఎలా చేస్తావు ఫోను? Yes. In my house. What are you doing there? Playing with the car. Yes. Okay. Bye. Bye. ట్రింగ్ 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 ట్రింగ్.
హలో లక్కీ. Cling, 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 cling. హలో. కాల్ డిస్కనెక్ట్ అయిపోయిందా? హలో అగైన్ ఐ విల్ కాల్. ట్రింగ్ 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 ట్రింగ్. హలో. హే, ఎన్నిసార్లు డిస్కనెక్ట్ అవుతుంది కాల్? హలో. ట్రింగ్ ట్రింగ్. హలో లక్కీ. ఓ మై గాడ్. హలో ముద్దు. అగైన్ డిస్కనెక్ట్ అయిపోయింది. నెట్వర్కే లేదప్పా ఎక్కడ. నాకు ఇది ఓపెన్ అండ్ ఇక్కడ చూసారు కదా మా లిటిల్ మాస్టర్కి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి. సో మనం ఆన్సర్ చేసేదానికి రెడీగా ఉన్నామంటే వాళ్ళు ఎంతో నేర్చుకుంటారు. బుక్స్ ద్వారా నేర్చుకునేదానికి నా ప్రాక్టికల్గా వాళ్ళు చూసేది నేర్చుకునేది చాలా బాగా గుర్తుంటుంది. ఈ ఏజ్లో వాళ్ళకి వాట్, వై, వేర్, వెన్, సో ఇలాంటివి చాలా క్వశ్చన్స్ రావాలి. మనం సమ్ టైమ్స్ అయ్యో ఎప్పుడు చూసినా పిలుస్తూనే ఉంటారు, ఎప్పుడు క్వశ్చన్స్ అడుగుతూనే ఉంటారు అని విసుక్కుంటాము. బట్ వాళ్ళు ఆ క్వశ్చన్స్ అడిగేదాని వల్లే వాళ్ళు నేర్చుకోగలుగుతారు. సో వాళ్ళు క్వశ్చన్స్ అడిగితే మనం హ్యాపీగా ఫీల్ అవ్వాలి. సో దాన్ని ఆన్సర్ చేసామంటే వాళ్ళు చాలా బాగా గుర్తుండి నెక్స్ట్ టైం మనకి చెప్తారు వాళ్ళు ఇలా చేస్తే అలా అవుతుంది అనేసి. సో ఇలా అవుట్డోర్స్ వెళ్ళినప్పుడు లేదా ఎన్నో లక్కీకి అంటే చాలా ఎక్స్ప్లోర్ చేస్తాడు. అండ్ మేము నార్మల్ నేచర్ వాక్కి వెళ్తాము. అక్కడ కొన్ని స్టోన్స్ కలెక్ట్ చేసుకోవడం, షీసెల్స్ కలెక్ట్ చేసుకోవడం, లీవ్స్ కలెక్ట్ చేసుకోవడం. సో ఇలా ఇంకా చాలా అంటే చాలా నేర్చుకుంటాడు బయట వెళ్ళినప్పుడు. ఇప్పుడు చూడండి ట్రీ, ఇప్పుడు మీరు ఊరికే చూపించి ఇది ట్రీ, ఇది లీవ్స్, ఇది బ్రాంచెస్, ఇది ట్రంక్ ఇలా చెప్పడం బదులు మనము అక్కడ ట్రీ దగ్గర తీసుకొచ్చి వాళ్ళు ప్రాక్టికల్గా చూపిస్తే ఎలా ఉంటుంది అంటే జస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తాను. సో ఎలా ఉంటుంది, ఎలా నేర్చుకుంటారండి. సో మా వే ఆఫ్ టీచింగ్ ఏమంటే టెక్స్ట్ బుక్ రీడ్ చేసి నేర్చుకునేది కాదు. మా వే ఆఫ్ టీచింగ్ ఇలానే ఉంటుంది. సో ప్రాక్టికల్గా చూపిస్తాం, లక్కీని ఫుల్ ఆడుకునిస్తాం. మీరు మేబీ చూసేది హోమ్ స్కూలింగ్, మేము ఇంట్లో ఉండేది మాత్రమే షూట్ చేస్తాము. సో ఇప్పటి నుంచి నేను మీకు మా కంప్లీట్ హోమ్ స్కూలింగ్ వ్లాగ్స్ అయితే మీకు చాలా రాబోతున్నాయి. స్టే ట్యూన్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోస్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతాయి. అయ్యో చూడండి మాట్లాడుతూ ఇంటికే రీచ్ అయిపోయాము. సో మీకు ఆయిల్ చూసారు కదా ఎలా వస్తుంది అనేసి, మీకు ఎలా అనిపించింది కమెంట్ చేయండి. అలాగే నచ్చింటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా హెల్ప్ అవుతుందంటే షేర్ చేయండి. మళ్ళీ మంచి వీడియోతో మేము ముందుంటాను. స్టే హ్యాపీ, బీ కైండ్ టు ఎవ్రీవన్. బాయ్ గైస్.